ఇట్స్ నాట్ లీగల్, ఇట్స్ వాయిడ్. ఫస్ట్ వైఫ్కి డివోర్స్ ఇవ్వకుండా ఎలా సెకండ్ వైఫ్ చేసుకోవచ్చు, అండ్ హౌ కెన్ షీ గెట్ ఎనీ లీగల్ స్టేటస్? చిల్డ్రన్కి కూడా రీసెంట్గానే లెజిటిమేట్ స్టేటస్ ఇచ్చారు. దీనికి ముందు అసలు ఇండియన్ లాలో లేదు సెకండ్ వైఫ్కి వాళ్ళ చిల్డ్రన్కి లెజిటిమేట్ స్టేటస్ ఇవ్వటం. లీగలీ ఎవ్రీథింగ్ మస్ట్ గో టు ద ఫస్ట్ వైఫ్ అండ్ ద సన్ త్రూ ద ఫస్ట్ వైఫ్. డివోర్స్ ఇస్తే అప్పుడు మాట్లాడుకోవచ్చు. అదేనండి. సో దీనికి ముందు మాగంటనే ఉండేది, మాగంటి ప్రతిమన అని. అవునండి, యా. సో ఇప్పుడు మాగంటి ప్రతిమన ఉంటుంది, అండ్ చిన్నప్పటి నుంచి ఆ పేరే ఉంది. సో ఇప్పుడు ఎదిగే కొద్దీ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్స్ కావాలి కదా, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఏదైనా. ఇప్పుడు ప్రతిసారి అలాంటి పాస్పోర్ట్లు సబ్మిట్ చేసేటప్పుడు మా ఫాదర్ నేమ్ మాగంటి గోపినాథ్ అని ఉంటుంది, మా మదర్ నేమ్ కొసరాజు మాలినీదేవి, కొసరాజు మాలి ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్తాం అక్కడ అప్లై చేయడానికి, వాళ్ళు ఏమడుగుతారు, ఎందుకు మీ మదర్ నేమ్ అండ్ యువర్ నేమ్ సర్ నేమ్ ఎందుకు వేరేగా ఉన్నాయి? ఇఫ్ దే ఆర్ స్టిల్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ మ్యారీడ్ ఎందుకు వేరేగా ఉన్నాయి అని అడుగుతారు. నెక్స్ట్ అనెక్షర్లు సబ్మిట్ చేయండి, అఫిడవిట్లు సబ్మిట్ చేయండి, ఇలా లెంతీ ప్రాసెస్లు ఉంటాయి. మన గవర్నమెంట్ సిస్టమ్ కూడా ఏం మామూలు కాదు, చాలా ఫిట్టింగ్లు పెడతారు, అన్నీ ఉంటాయి. సో దానికి అనెక్షర్లు సబ్మిట్ చేయండి, ఇది సరిగా లేదు అది సరిగా లేదు అని చెప్తా పొడిగిస్తా పోతారు. దానికి ఆ ప్రాబ్లం అని ఉండకుండా ఎనీవే హ్యాడ్ టు చేంజ్ మై ఫస్ట్ నేమ్ ప్రతిమున అని. ఇట్స్ నాట్ మై నేమ్ అట్ ఆల్. ప్రద్యుమ్న నా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అండ్ నేమ్. ఆ స్పెల్లింగ్ బర్త్ సర్టిఫికేట్ తప్పు చేశారు, నర్సరీ తప్పు చేశారు. అది ఎదే కొద్దీ తర్వాత మేము మార్చాం, ప్రద్యుమ్న అని మార్చాల్సి వచ్చింది ఫర్ ద కరెక్ట్ ఫస్ట్ నేమ్. అండ్ లేటర్ ఇలాంటి అనెక్షర్స్, అఫిడవిట్స్ ప్రూఫ్ చేయాలి, నోటరీలు తీసుకోవాలి, ఇలా మెనీ మోర్ డాక్యుమెంట్స్ తీసుకోవాలని కొసరాజు అనే నేమ్ని పెట్టారు. మాగంటిని రిమూవ్ చేసి కొసరాజుని పెట్టారు. ఎందుకంటే నౌ మై మదర్స్ నేమ్ అండ్ మై సర్ నేమ్ బోత్ ఆర్ టాలింగ్. ఇప్పుడు ఎవరు అడగరు అంతగా. అండ్ ఫాదర్స్ నేమ్ ఎం గోపినాథ్ అని ఉంటుంది అంతే. అండ్ వీ విల్ స్టేట్ దట్ దే బిన్ కొంచెం డిస్టెన్స్ ఉంది వాళ్ళ మధ్య అని. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అండ్ డివోర్స్ రాలేదు వాళ్ళ ఇద్దరి మధ్య. అవునండి, అదే అండి సింపుల్ డిమాండ్. నా పేరు మా నాన్నమ్మ పేరు, మా అమ్మగారి పేరు, ముగ్గురు నేమ్ వి ఆర్ లీగలీ ఎంటైటిల్డ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్ అండ్ లీగల్ యాడ్ సర్టిఫికేట్. అవునండి, ఇప్పుడు అన్ని ఇలా వాళ్ళందరూ బ్యాక్ ఎండ్ లో చేస్తున్నారు, తొక్కుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఎంత స్థాయికి దిగజారుతారో ఎవరికి తెలియదు, మాకు తెలియదు. ఎందుకంటే నేను మా అమ్మగారు ఇద్దరు మాత్రమే ఉన్నాం ఫ్యామిలీ మెంబర్స్ కొసరాజు సైడ్ లో. మళ్ళీ మేము చెన్నైకి వెళ్ళిపోతాం. అండ్ ఆఫ్టర్ దట్ ఐ డోంట్ నో మై ఫ్యూచర్, ఐ మైట్ బి గోయింగ్ టు ది యుఎస్. మేము ఇద్దరం ఒంటరిగా ఉంటాం. సరే నన్ను వదిలేండి, మా అమ్మగారు ఒంటరిగా ఉంటారు, నాకు అది ఇష్టం లేదు ఇండియాలో. అండ్ వీఆర్ అలోన్. ఎప్పుడు ఏ స్థాయికి దిగజారి ఏం చేస్తారో మాకు తెలియదు. బెదిరించగలిగారు, ఇలాంటి డెత్ సర్టిఫికేట్ ప్రూవ్ చేశారు, రానివ్వకుండా చేశారు, రావన్నారు, రావద్దన్నారు. సో నెక్స్ట్ ఎలా? అందుకని పబ్లిక్ వస్తే వీ హ్యావ్ టు షో అవర్ ప్రెసెన్స్. అందుకని అవునండి, ఇప్పుడు రేపు మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ ఫాదర్ ఎవరైనా అడుగుతారు కదా. ఇప్పుడు మై మదర్ వాంట్స్ టు గెట్ మీ మ్యారీడ్, అది ఇట్ మైట్ బి సిలీ హియరింగ్ ఫ్రమ్ మై మౌత్, కానీ ఆవిడ ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు మీ బాబు ఎవరు అని అడుగుతారు. అటు ఏడు తరాలు ఇటు ఏడు చూడాలి కదా ఒక పెళ్లికి ముందు. అడిగితే ఏం చెప్పాలి, ఏం చూపించాలి? మరి ఇప్పుడేమో వచ్చేసి నాకు లీగల్ శాంక్టిటీ కోసం మా మదర్ రెండో మ్యారేజ్ చేసుకోవడం కోసం నేను ఈ పేరు పెట్టుకుంటా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? అది లేదండి, నాకు అర్థం కావట్లేదు, సారీ ప్లీజ్ రిపీట్. కాదండి, ఇప్పటిదాకా మీ ఫాదర్ పేరు మీ రికార్డ్ అంటే మీ బర్త్ ఉంది కదా, మీ ఇంటి పేరు సర్నేమ్ ఏదైతే ఉందో ఆ ఫాదర్ కంటిన్యూషన్ చేయకుండా ఉండడానికి చేయాలంటే చాలా లీగల్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసమే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా మదర్ పేరు నేను సర్నేమ్ యాడ్ చేసుకుంటూ వచ్చానన్నారు. ఇప్పుడేమో మా ఫాదర్ చనిపోయారు, చనిపోయిన తర్వాత నాకు అది కావాలి, ప్రూఫ్ కావాలి, దానికోసం అంటే ఓన్లీ మీరు అవునండి. ఇప్పుడు నా పేరు నేను మార్చట్లేదు కదా, కొసరాజనే కదా ఉంటుంది. ఇప్పుడు లీగల్ సర్టిఫికేట్ కొసరాజనే కదా ఉంటుంది. మా ఫాదర్ నేమ్ ఐ మిస్ సన్ అని ఇంకో లీగల్ డాక్యుమెంటేషన్ కదా వచ్చుద్ది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సన్ తారక్ ప్రతిమ కొసరాజనే వచ్చుద్ది కదా, దానికే ఫైట్ ఇప్పుడు. సో ఇట్స్ ఆల్ ద సేమ్ థింగ్ అంతే. నేను సర్నేమ్ అడగట్లేదు కదండి, ఇప్పుడు ఫాదర్ నేమ్ ఇంక్లూడ్ అవ్వాలి డాక్యుమెంట్లో. ఇప్పుడు తారక కొసరాజు ఉంటుంది, కింద ఫాదర్స్ నేమ్ అని వచ్చుద్ది. ఎక్కడైనా ఏముంటుంది, మాగంటి గోపినాథ్ దగ్గర ఉండాలి. నేను నా పేరు మార్చట్లేదు, అది నా ఇంటెన్షన్ కాదండి. ఫస్ట్ నా ఐడెంటిటీ ఉండాలి, అదే మెయిన్ థింగ్.
అంటే ఆహా. సరే నేను అంటే సునీత గురించి చెప్పిన తర్వాత సునీత ముగ్గురు పిల్లలు సునీత గారు ఇది చెప్పిన తర్వాత ఈ మాట వస్తే నేను అట్ట అన్వయించుకున్నాను. మీకు అర్థమైందండి. ఇప్పుడు ఇంత రాజకీయం చేస్తాడు పోతున్నాడు ఏమైనా నేను వచ్చానా?